వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం సాయి కృష్ణం వందే జగద్గురుం. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం పరమానందమాధవం. శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణ అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణముల మాటన క్షేత్రపతి అయినటువంటి ఆ దేవదేవునికి సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పించుకుంది. మద్గురుదేవులు కేశవానంద స్వాముల వారికి పాద ప్రణామాలు అర్పిస్తూ శ్రీమద్ భగవద్గీత మాతకు ప్రదక్షిణ నమస్కారం అర్పిస్తూ ప్రణవాత్మ పరమాత్మ స్వరూపాన్ని మీకందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ శ్రేయ మార్గంలో భాగంగా మనము శ్రీమద్ భగవద్గీతలో గీతా మహత్యంలో 8 శ్లోకాలు పూర్తి చేసుకున్నామా? 7వ శ్లోకంలోనే ఉన్నామా? పూర్తయింది సార్. ఏమా పూర్తయింది సార్ 7వ శ్లోకం. 8వ శ్లోకంలోకి వెళ్దామైతే. గీతా మే పరమా విద్యా బ్రహ్మరూపాన సంశయః అర్ధమాత్రాక్షరా నిత్యా స్వనిర్వాచ్య పదాత్మికా స్వనిర్వాచ్య పదాత్మికా. ఓ వసుంధరాదేవి, గీతా మే పరమ విద్య. భగవద్గీత విద్య అనేది పరమ విద్య అంటున్నాడు. అంటే అత్యంత శ్రేష్టమైనటువంటి, ఉత్కృష్టమైనటువంటి, ఎంతో రహస్యమైనటువంటి, నిగూఢమైనటువంటి, పవిత్రమైనటువంటి, పునీతమైనటువంటి, పరిపూర్ణత్వంతో ఉన్నటువంటి విద్య. అందువల్ల భగవద్గీత విద్య అనేది అందరికీ ఆదర్శవంతమైనటువంటి, ఆచరణ యోగ్యమైనటువంటి విద్య అవుతోంది. అన్ని మతాల వారికి కూడాను పూర్ణ జ్ఞానం కలిగినటువంటి ఒకే ఒక గ్రంథము ఈ ప్రపంచంలో భగవద్గీత ఒక్కటే. మిగతా అన్ని గ్రంథాలు అరకొర మాత్రమే. అన్ని గ్రంథాలు కూడాను ఏదో చిన్న అంశాన్ని విశదీకరించవచ్చు, కానీ పూర్ణమైనటువంటి జ్ఞానం అనేది ఒక్క భగవద్గీతలో మాత్రమే ఉంది. అంటే సూర్యుడు ఉన్నట్లుగా, సూర్యకిరణాలు ఉన్నట్లుగా, సూర్యకిరణాలు ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ విధంగా వివిధ శాస్త్రాలు, వివిధ గ్రంథాలు ఉండవచ్చు. కానీ ఆ సూర్యకిరణాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే సూర్యుని చూస్తున్నట్లే కదా. సూర్యుని తెలుసుకుంటే మొత్తం తెలుసుకున్నట్లే. ఆ విధంగా భగవద్గీత ఒక్కటే సూర్య భగవాను లాగా, ఇతర గ్రంథాలన్నీ కూడాను సూర్యకిరణాల లాగా. సూర్యకిరణాలు ఒక్కోటి తెలుసుకుంటా పోతే ఎన్ని కిరణాలు ఉంటాయి, అనంతం. మన జీవితం చాలదు. కానీ సూర్యుని తెలుసుకుంటే మొత్తం తెలుసుకున్నట్లే కదా. ఆ విధంగా మనకు ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి. అవన్నీ చదువుకుంటూ పోతా ఉంటే మనకు జీవితం చాలకొస్తుంది. భరద్వాజ మహర్షి కేవలం వేదాలన్నిటిని, 4 వేదాలు ఉన్నాయి కదా, ఆ వేదాలు నేను అవపోషణ పట్టాలా అని చెప్పేసి బ్రహ్మదేవుని దగ్గరికి పోయి, మొత్తం నేను వేదాలని నోటి నేర్చుకోవాలనుకుంటున్నాను స్వామి, నాకు వేదాలు ఇవ్వు అని అడిగినాడు. అడిగితే బ్రహ్మదేవుడు చిరునవ్వు నవ్వి, నువ్వు వేదాలు నేర్చుకోవడానికి నీ వయసు ఎంత, నీ ఆయుష్ ఎంత, నీ జీవితం ఏం చాలుతుందయ్యా అన్నాడు.
ఏమైనా కానీ స్వామి నేను నేర్చుకోవాలనుకుంటున్నాను, మొత్తం నోటికి నేర్చేసుకోవాలా, నన్ను నా ఆలోచన నుంచి పక్కకు తిప్పద్దండి, నా లక్ష్యం నుంచి నన్ను మరల్చకండి, అది అంతుంది ఇంతుంది అని చెప్తే మీరు నన్ను ఇబ్బంది పెట్టకండి, ఎంతన్నా ఉన్ని వేదాలు నేర్చుకుంటాను, నేర్చుకొని చూపిస్తాను అని గట్టిగా పట్టుబట్టాడు. పడితే సరే అని చెప్పి చిరునవ్వు నవ్వి బ్రహ్మదేవుడు వేదపు రాసి ఉండే చోటికి వెళ్ళి ఆ భరద్వాజ మహర్షి కూడా పిలుచుకుని వెళ్ళి, ఇదో చూడు ఇది అనంతమైనటువంటి వేదపు రాసి, వేదాల రాసి, జ్ఞాన రాసి. మొదట నేను ఒక పిడిగడు తీసిస్తున్నాను, దాంట్లో నుంచి ఆ పిడిగడు నేర్చుకునిరా, మళ్ళా ఇస్తాను, మళ్ళీ తీసుకుంటే నేర్చుకొని అని చెప్పేసి ఆ వేదపు రాశిలో నుంచి బ్రహ్మదేవుడు తన పెద్ద హస్తాన్ని అలా పెట్టి అలా పిడిగడు తీసి ఈ వేద ఎవరికి భరద్వాజ మహర్షికి ఇచ్చినాడట. ఆ గ్రంథాలను తీసుకొని వెళ్ళి తన ఆశ్రమంలో పెట్టుకొని చదువుతూనే ఉన్నాడు. తన జీవితం అంతా ముగిసిపోతుంది, ఇంకా అయిపోలే. ఆ పిడికెడే బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి వేదపు రాశిలో పిడికెడే చదవడానికి జీవితం చాలా వస్తుంది. ఏం చేయాలి దేవుడా అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంటే నీవు ఒక యజ్ఞం తలపెట్టు అని ఇంద్రుడు వచ్చి చెప్తాడు. నువ్వు ఈ విధాన్ని ఇవన్నీ నేర్చుకుంటే కూర్చొని నీ జీవితం చాలా వస్తుంది, నువ్వు పూర్ణ జ్ఞానం పొందలేవు. నువ్వు పూర్ణ జ్ఞానం పొందాలంటే ఒక యజ్ఞం చెయ్యి, స్వధా యజ్ఞం చెయ్యి. ఆ యజ్ఞం ద్వారా నీకు పూర్ణ జ్ఞానం వస్తుంది, పూర్ణ ఫలితము సిద్ధిస్తుంది. ఆ యజ్ఞానికి నీకు పూర్ణ ఫలితం సిద్ధించాలి అంటే పార్వతీ పరమేశ్వరులను నీవు ఆహ్వానించు ఆ యజ్ఞానికి అని చెప్పి ఇంద్రుడు సూచిస్తాడు. జీవితం అయిపోతుంది అని సరే అని చెప్పేసేసి ఆ పక్కన పెట్టి శుభ్రంగా కైలాసానికి బయలుదేరాడు భరద్వాజ మహర్షి. కైలాసం బయలుదేరి కైలాసాన్ని చేరుకున్నాడు. ఆ సమయానికి పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు కూడాను ఆనందంగా నాట్యం చేస్తున్నారు. ఆనంద పారవశ్యంతో నాట్యం చేస్తుంటే చూస్తూ ఈయన వచ్చినాడు, వాళ్ళు గమనించనే లేదు. పరమశివుడు చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. ఆయన కనీసం దృష్టన్న పెట్టి చిరునవ్వు నవ్వినాడు, కానీ అమ్మవారు అసలు దృష్టే పెట్టలేదు. వాస్తవానికి పిలిచమని చెప్పింది ఇంద్రుడు అమ్మవారినే ముఖ్యంగా. ఆ జగన్మాత కరుణిస్తే నీకు పూర్ణ ఫలితం సిద్ధిస్తుంది కాబట్టి పార్వతీ మాతను ఆశ్రయించు, ఆమెను ఆహ్వానించు నువ్వు చేయబోయే యజ్ఞానికి, అలాగే పరమశివుని కూడా ఆహ్వానించు అని చెప్పారు. ప్రాధానికంగా అమ్మవారు ముఖ్యమని చెప్పారు. ఆ అమ్మవారిని ఆహ్వానిద్దామని చెప్పేసి పగలంతా నిలబడుకుని ఉన్నాడు. రాత్రంతా నిలబడుకున్నాడు, నాట్యంలో నిమగ్నం అయిపోయి ఉన్నారు. ఒక రోజు గడిచిపోయింది, 2 రోజులు గడిచిపోయింది, 3 రోజులు గడిచిపోయింది, 7 రోజులు గడిచిపోయి రాత్రి పగలు వాళ్ళు ఒక ఆవేశంలో ఉండిపోయేసేసి నాట్యంలో లీనమైపోయి నాట్యం చేస్తూనే ఉన్నారు. ఒకరికొకరు చూసుకుంటూ చిన్నవాళ్ళు చిలకరిస్తూ వాళ్ళిద్దరూ ఆనందంగా శివతాండవం చేస్తున్నారు. భరద్వాజ మహర్షికి చాలా రోజులు అయిపోయింది, 7 రోజులు అయిపోయింది, నీళ్లు లేవు, తిండి లేదు, అట్లే ఎదురు చూస్తూ ఉండిపోయినాడు. కానీ అమ్మవారు కనీసం 3 గంటలు కూడా చూడలేదు. పరమశివుడు అట్లా చూశాడు, చిరునవ్వు నవ్వాడు, కానీ అమ్మవారు 3 గంటలు కూడా చూడలే. ఎంత వీళ్లకు, నేను భరద్వాజ ఋషిని 7 రోజులు ఎదురు చూస్తున్నాను ఇక్కడ, కనీసం నా వైపు దృష్టి కూడా సారించలేదు కదా వీళ్ళు వచ్చి నాకేం చేస్తారు, పిలిస్తే పిలవడానికైనా నాకు అవకాశం ఇవ్వడం లేదు అని చెప్పేసి మనసులో తాను బాధపడుతూ వీళ్ళకి చెప్పేది వద్దు, పిలిచేది వద్దు, ఏమన్నా చేసుకొని ఏమన్నా గాని అని చెప్పేసి ఎందుకు తిరుగు ముఖం పట్టాడు. కైలాస పర్వతం దిగినాడో లేదో అలా దిగుతున్నాడు అంతే, కాళ్ళు చేతులు పట్టుకుపోయినాయి, పడిపోయినాయి, సచ్చుపడిపోయినాయి. ఇంతకు పడిపోయాడు. 7 రోజుల నుంచి భోజనం లేదు కదా అతనికి, ఆహారం ఏమీ లేదు. కైలాసగిరి దిగడం ఆలస్యం లేదు, కాళ్ళు చేతులు పట్టుకుపోయినట్లయిపోయి పడిపోయినాడు. వెంటనే పరమశివుడు దిగేసి వచ్చాడు అనేసి
దిగేసి వచ్చి తన స్వహస్తాలతో భరద్వాజ మహర్షిని లేపినాడు పట్టుకొని. లేపగానే అతనికి మళ్ళీ పరమశివుని యొక్క స్పర్శ చేత పూర్వశక్తులు వచ్చేస్తాయి. భరద్వాజ మహర్షి, మమ్మల్ని మన్నించండి, మీ రాకను మేము గుర్తించక, మీ గురించి మేము పట్టించుకోక నిర్లక్ష్యం చేశామని చెప్పేసి మాకు బాధగానే ఉంది. మేము తాండవం ఇంతకాలం అని చేయాలని అనుకోండి, దాని ప్రకారం చేశాము, పూర్తయింది. పూర్తయ్యే లోపల మీరు కోపం కలగజేసుకుని ఎదురున్నారు. ఏం పర్వాలేదు, మీరు రాక కారణం ఏమిటో చెప్పండి అని అడిగినాడు. అడిగితే, ఏం లేదు స్వామి, నేను ఒక యజ్ఞం తలపెట్టినాను, నేను పూర్ణజ్ఞానం కావడం కోసం. అందుకు అమ్మవారిని ఆహ్వానిద్దామని వచ్చాను, మిమ్మల్ని కూడా అలాగే పిలుద్దామని వచ్చాను. కానీ మీరు నన్ను ఏమాత్రం పట్టించుకోలేదు, బాధగా ఉంది స్వామి. సరే, అందులోకి అమ్మవారు కూడా వచ్చింది. అమ్మవారికి నమస్కారం చేశారు. మేమిద్దరము కూడాను, భరద్వాజ మహర్షి నిన్ను 7 రోజుల పాటు నిరీక్షింపచేశాము కాబట్టి మేమిద్దరము కూడాను మీ వంశంలోనే, మీ గోత్రంలోనే రూపస్తంభ సూత్రులుగా, భరద్వాజ గోత్రులుగా మేము మీ వంశంలో జన్మనిస్తాము, మీ తరతరాలను ఉద్ధరింపచేస్తాను. మొదటి అవతారంలో నేను నా అంశగా జన్మిస్తాను, కేవలం నా అంశగా నీ గోత్రంలో. ఆ అంశగా జన్మించినప్పుడు షిరిడి సాయిబాబాగా నేను పేరొందుతాను. తర్వాత జన్మలో మా ఇద్దరి అంశగా సత్య సాయిబాబాగా జన్మిస్తాను. భరద్వాజ గోత్రులుగా, ఆపస్తంభ సూత్రులుగా జన్మిస్తాం. మేమిద్దరము కలిసి సత్య సాయిబాబాగా జన్మిస్తాం. తర్వాత 3వ అవతారంలో కేవలము అమ్మవారే తన అంశగా ప్రేమ సాయిగా ఉద్భవిస్తుంది. నీ గోత్రాన్ని ఉద్ధరిస్తాము, లోకానికి క్షేమం చేకూరుస్తాం. విజయోస్తు. సంతోషంగా నువ్వు యజ్ఞం పూర్తి చేయించాలి. తర్వాత వాళ్ళు యజ్ఞం చేయడము, వాళ్ళు ప్రత్యక్షం కావడము, పార్వతీ పరమేశ్వరులు పూర్ణ జ్ఞానాన్ని ప్రసాదించడము, ఈ 3 వరాలు యథాతథంగా నెరవేరతాయని చెప్పి మళ్ళీ ఆశీర్వదించడము జరిగింది. అంటే కేవలం వేదాలే ఒక జీవితం చాలకొచ్చింది భరద్వాజ మహర్షికి. గ్రంథాలు ఉన్నాయి, ఇవన్నీ చదవడానికి ఇంకేం చదువుతున్నారు జీవితం. అవన్నీ చదవలేకపోయినా మనకు పూర్ణ జ్ఞానం కావాలంటే కేవలం 700 శ్లోకాల్లో భగవద్గీత నిక్షిప్తమైంది. అవునా కాదు? వేదాల సారము, ఉపనిషత్తుల సారము, బ్రహ్మసూత్రాల సారము, ఏవి దర్శనాల సారము, సకల శాస్త్రాల సారము. 1000 మాటలు ఎలా? 1000 మాటలు ఎందుకు? అన్ని శాస్త్రాల సారాంశం భగవద్గీతలోనే నిక్షిప్తమై ఉంది. సూర్యుడు లాగా భగవద్గీత ఉంది. సూర్యుని స్టడీ, ఆయన తీవ్రత ఏమి, ఎంత పొడవు ఉన్నాయి, ఎంత పెద్దగా ఉన్నాయి, ఎంత దూరం సాగిస్తాయి తెలిసిపోతుంది. భగవద్గీత శాస్త్రాల సారం మనకు అర్థమైపోతుంది. అంటే ప్రత్యేకంగా ఒక్కొక్క శాస్త్రాన్ని చదువుకుంటూ ప్రత్యేకంగా సమయం చదువుతాం. కానీ నీకు పూర్ణ జ్ఞానం, నువ్వు పూర్ణ జ్ఞానివి కావాలంటే, మోక్ష జ్ఞానం పొందాలి అంటే భగవద్గీత ఒక్కటి ప్రామాణికంగా పెట్టుకుంటే చాలు. నీ లక్ష్యం ఏదైతే ఉందో, మానవ జీవిత లక్ష్యం ఏదైతే ఉందో, మోక్షం సాధించడం అనేది ఏదైతే ఉందో ఖచ్చితంగా నెరవేరుతుంది. యోష్టాదశ జపే నిత్యం నరో నిశ్చలమానసః జ్ఞాన సిద్ధిం సలభతే తతో యాతి పరం పదం అని శ్రీమద్ భగవద్గీతలోనే, గీతా మహత్యంలోనే బహుశా 9వ శ్లోకమేమో ఉంది, 10వ శ్లోకం గీతా మహత్యంలోనే వస్తుంది, 10వ శ్లోకంలో వస్తుంది. అది కూడా చెప్పుకుంటాం. యోష్టాదశ చెప్పే నిత్యం, ప్రతిరోజు 18 అధ్యాయం చదువుకున్నారా? నరో నిశ్చల మనసః, ఏ నరుడైతే నిశ్చల మనస్సుతో భగవద్గీత
భగవద్గీతలోని 18 అధ్యాయాలు పారాయణం చేస్తారో యోష్టాదశ చెప్పి నిత్యం నరో నిత్య మనస జ్ఞాన సిద్ధింస లభతే, వారికి పూర్ణ జ్ఞాన సిద్ధి లభిస్తుంది. తతో యాతి పరం పదం, పరమ పదం వాళ్ళు చేరుకుంటారు, పూర్ణ జ్ఞానం చేత మోక్ష స్థితిని పొందుతారు అనేసి శ్రీ మహావిష్ణువే భూదేవితో చెప్తున్నాడు. కాబట్టి భగవద్గీత మనం చదువుతున్నామంటే మన లక్ష్యం నెరవేరుతుంది, పూర్ణ జ్ఞానం మనకు సిద్ధిస్తుంది, దాంట్లో సందేహమే లేదు. అందుకే గీతామే పరమా విద్య. గురువు వేరు, పరమ గురువు వేరు కదా. అందరూ గురువులుగానే ఉండవచ్చు కాక, కానీ పరమ గురువు అంటే శ్రేష్టమైనటువంటి గురువు అని, పూర్ణ గురువు అని, పూర్ణ జ్ఞాని అని అర్థం వస్తుంది. అందువల్ల విద్య అనేది ఇక్కడ పరమ విద్యగా చెప్పబడుతోంది. భగవద్గీత విద్య అనేది పరమ విద్య, పరిపూర్ణమైనటువంటి విద్య, శ్రేష్టమైనటువంటి విద్య అని భగవంతుడు ఇక్కడ తెలియచేస్తున్నాడు. బ్రహ్మరూప న సంశయ, సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమే జ్ఞానం అనేది. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, అక్షర పరబ్రహ్మ, ఇది అక్షరాల రూపంలో ఉండేటువంటి పూర్ణ బ్రహ్మం, పరమ బ్రహ్మం, పరబ్రహ్మ అని భగవంతుడే చెప్తున్నాడు. నసంశయంగా అంటున్నాడు. ఏ విషయం, ఏ కోణంలో కూడా నువ్వు సంశయించాల్సిన పనే లేదు ఓ భూదేవి. భగవద్గీత అనేది సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమే, బ్రహ్మరూప అసంశయ అంటే పరమాత్మ స్వరూపమే. ఆత్మ వేరు, పరమాత్మ వేరు కదా. ఆత్మ అనేది సూర్యకిరణాల్లాగా, సూర్యుడులాగా. పరమాత్మ నుంచే, సూర్యుడి నుంచే కిరణాలు వచ్చినట్లు పరమాత్మ నుంచే ఆత్మలు అనేవి ఉద్భవిస్తూ ఉంటాయి. మళ్ళీ పరమాత్మలోనే ఆత్మలు లీనం కావాలి. అలా లీనం అవ్వడాన్ని మోక్షం అంటారు. ఈ విధంగా సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపము భగవద్గీత, పరమాత్మ స్వరూపమే భగవద్గీత. భగవద్గీతలో ప్రతి అక్షరము పరబ్రహ్మ స్వరూపమే, శబ్ద బ్రహ్మం, శబ్ద బ్రహ్మ స్వరూపమై భగవద్గీత అలరారుతూ ఉంది. బ్రహ్మరూప నసంశయ, అందులో ఎటువంటి సందేహమే లేదు. అర్ధమాత్రాక్షర నిత్య, ఈ భగవద్గీతలో ఉండేటువంటిది అర్ధమాత్ర కాలం పలకబడేటువంటిది. మాత్రకాలం అంటే నా అనేది ఒక మాత్ర కాలం, నా దీర్ఘం చెప్పేటివి 2 మాత్ర కాలం పలుకుతాయి. ద్విత్తాక్షరాలు అంటే మీ ఒత్తులు ఉంటాయి చూడండి, దా కింద తావత్తు, కా కింద పావత్తు, ఇట్లా ఒత్తులు ఉంటాయి, అవి ద్విత్తాక్షరాలు అంటారు. వాటిని కూడాను 2 మాత్రల కాలం పలుకుతాం. ఏకమాత్ర కాలం పలిగేటివన్నీ హ్రస్వాలు, విమాత్ర కాలం పలిగేటివన్నీ దీర్ఘాలు. ఒత్తులుగా ఉండేటువంటివి దీర్ఘాలే కదా. బిందుపూర్వక అక్షరాలు కూడాను దీర్ఘాలే. బిందుపూర్వకం అంటే మీ అక్షరము తర్వాత 0 ఉంటుంది, అలాంటి వాటిని బిందుపూర్వక అక్షరాలు అంటారు. అవి కూడాను దీర్ఘాక్షరాలు. ఇకపోతే ఇక్కడ అర్ధమాత్ర అంటున్నాడు. ఇక్కడ హ్రస్వాలన్నీ మాత్ర కాలం పలుకుతాయి. అర్ధమాత్ర కాలం అంటే ఒత్తు ఉంటారు చూడండి, నకార పళ్ళు ఉండేటివి చూడండి, నకార పళ్ళు ఉంటుందే, అవి అర్ధమాత్ర కాలమే పలకబడతాయి. ఆ అర్ధమాత్ర కాలం పలకబడేటువంటి అక్షరము కూడా ఇందులో నశించేది కాదు అంటున్నాడు భగవంతుడు. అర్ధమాత్ర అక్షర, అక్షరం అంటే ఏమి? క్షరము కానిది. వంట చేసుకుంటూ ఉన్నారేమో, డిస్టర్బ్ చేస్తున్నాను నేను. వెరీ గుడ్. ఎస్ సార్, వంట చేస్తున్నా అని చెప్పు. అక్షరం కానిదే అని చెప్పు. వెరీ గుడ్. ఏమని చెప్పారమ్మా? క్షరము కానిది అక్షరము.
మృగం. క్షరం అంటే మాకు తెలియాలి కదా తల్లి. నాశనం. నాశనం ఏది? అక్షరం అంటే నాశనం లేనిది. క్షరము అంటే నశించేది అనాల. క్షరము అంటే నశించేది, అక్షరం అంటే నశించనిది. ఇందులో అర్ధమాత్ర కాలం పలకబడేటువంటి శబ్దము కూడాను అక్షరం, నశించేది కాదు. నిత్య అంటే శాశ్వతమైనది, ఎల్లప్పుడూ ఉండేటువంటిదే. ఒకనాడు ఉండి ఒకనాడు లేకుండా పోయే ప్రసక్తే లేదు. ఇప్పుడు కొంతకాలం ఉండి మరి కొంతకాలంగా అదృశ్యమయ్యేది కాదు. సృష్టి ఉన్నంత వరకు సృష్టి తర్వాత కూడా ఉండగలిగేటువంటిదే. యుగాలు మారినా జగాలు మారినా శాశ్వతంగా ఉండేటువంటిదే అక్షరము అంటారు. యుగాలు మారచ్చు, జగాలు మారచ్చు, కానీ ఈ అక్షరమైనటువంటి భగవద్గీత స్వరాలు మాత్రం మారవు. అంత శాశ్వతమైనటువంటిది, నిత్యమైనటువంటిది, ఎల్ల వేళలా ఉండేటువంటిది, వినాశనమునకు గురి కానటువంటిది. స్వనిర్వాచ్య పదాత్మిక. ఎంత వర్ణించినా, ఎంత వివరించినా, ఎంత విస్తృతంగా చెప్పుకున్నా చాలదు. మన నాలెడ్జ్ చాలదు, మన జ్ఞానము చాలదు, మన మేధస్సు చాలదు, మన యొక్క వికాసము చాలదు. కారణం ఏమిటంటే లోతు ఎక్కువ, అఘాతం ఎక్కువ. మనము వివరణ ఇవ్వగలిగితే ఎంతైనా ఇస్తూ పోవచ్చు. వారి వారి కెపాసిటీని బట్టి, వారి వారి నాలెడ్జ్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి, వాళ్ళు అర్థం చేసిన దాన్ని బట్టి విస్తృతంగా భగవద్గీతను మనము అవగాహన చేసుకోవచ్చు, అవగాహన చేయించవచ్చు. నిర్వచనీయము, అనిర్వచనీయము అంటే వివరించడానికి సాధ్యం కానటువంటిది. మనం ఎంత వివరించినా పూర్ణం కాదు, పరిపూర్ణం కాదు, లిమిట్ గానే ఉంటుంది. ఇంకా ఏదో చెప్పేది ఉంది, ఇంకా ఏదో ఉంది, ఇంకా దీంట్లో ఏదో లోతు ఉంది అని అనిపించే విధంగా శ్రీమద్ భగవద్గీతలో జ్ఞానం అనేది నిక్షిప్తమై ఉంది. స్వనిర్వాచ్య పదం అని శ్రీకృష్ణ పరమాత్ముడు 8వ శ్లోకంలో భగవద్గీత గొప్పతనాన్ని, ఆ విజ్ఞానాన్ని గురించి తెలియజేస్తున్నాడు. కాబట్టి దీన్ని మించిన జ్ఞానం లేదని తెలుసుకోండి. మనం ప్రతిరోజు చదవడం తప్పనిసరి చేయాలి. మన పిల్లలకు కూడా తప్పనిసరి నియమం పెట్టాలి. భగవద్గీత చదివితే మొదట కష్టంగా ఉండవచ్చు, ఇబ్బందిగా ఉండవచ్చు, టైం లేట్గా ఉండవచ్చు, వ్యర్థము అనిపించవచ్చు, కాలయాపన అనిపించవచ్చు. కానీ దాని ఫలాలన్నిటివి భవిష్యత్తులో అనుభవిస్తున్నప్పుడు అర్థమవుతుంది. ఇది చాలా ముఖ్యము, ఇది చాలా అవసరము. ఇంకా కొద్దిగా ఎర్లీగానే, ఇంకా చిన్న వయసులోనే నేను నేర్చుకుంటే బాగుండు, తెలుసుకుని ఉంటే బాగుండు, అర్థం చేసుకుని ఉంటే బాగుండు, ఇంకా జీవితానికి ఉపయోగపడేది కదా అని బాధపడే రోజులు వస్తాయి భవిష్యత్తులో. కాబట్టి వీలైనంత తొందరగా భగవద్గీత గ్రంథాన్ని ప్రతిరోజు 1 అధ్యాయమా, 2 అధ్యాయాల, 3 అధ్యాయాల, 4 అధ్యాయాల శక్తి అనుసారం చదువుతూనే ఉండాలా, అలవాటు చేసుకోవాలా. మన తర్వాత తరానికి అలవాటు చేయాలి. అప్పుడే మనము పూర్ణ జ్ఞానవంతులం కాగలము. భగవద్గీతను సరిగా అర్థం చేసుకోగలం. ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది, ఎంత తొందరగా అర్థం చేసుకుంటే అంత మంచిది, ఎంత తొందరగా అలవాటు చేసుకుంటే అంత మంచిది. నువ్వు మొదలుపెట్టిన మరుక్షణం నుంచే నీకు జీతము, నువ్వు జాబ్ లో చేరిన మరుసటి నెల నుంచి నీకు జీతం వస్తా ఉంటది, అవునా కాదా? 30 ఏళ్ళకి జాయిన్ అయితే అప్పటి నుంచి జీతం రావడం మొదలవుతుంది. నువ్వు 20 ఏళ్ళకే జాయిన్ అయితే 20 ఏళ్ళ నుంచి నీకు జీతం రావడం మొదలవుతుంది. అంటే సంపద, ఫలం అనేది రావడం మొదలవుతుంది. ఈ 10 ఏళ్ళు లేట్ కావడం వల్ల, అయ్యో నాకు 20 ఏళ్ళకే జాబ్ వచ్చింటే 10 ఏళ్ళ జీతం నాకు ఎంత డబ్బు ఉపయోగపడేది, ఎంత డబ్బు వచ్చేది, ఎంత లాస్ అయిపోయినా, ఎంత నష్టపోయినా అని బాధపడతారా లేదా? ఆ బాధ రాకుండా ఉండడం కోసం వీలైనంత తొందరగా మనము ఆ పూర్ణ జ్ఞాన ధనాన్ని
అనుభవించడానికి మనము కానీ మన పిల్లలు కానీ ఆ పూర్ణ జ్ఞాన ధనాన్ని అనుభవించడానికి ఆ భగవంతుడు అవకాశం ఇచ్చినాడు కాబట్టి ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలా. మన చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ కూడా సద్వినియోగం చేసుకునేటట్టు చేయాల. దానినే స్వాధ్యాయము అన్నారు. సత్కర్మలలో అధ్యయనము చేయడము, చేయించడం అనే 2 కర్మలు ఉన్నాయి కదా షట్కర్మల్లో. యజ్ఞము చేయడము, యజ్ఞము చేయించడము అని చెప్పినాడు కదా భగవంతుడు. అలాగే వేదాధ్యయనము చేయడము, వేదాధ్యయనము చేయించడం. మనకు వేదాలు అందుబాటులో లేవు కాబట్టి వేదాల సారం చేద్దాం. భగవద్గీతను మనం చదవడము రోజు చేస్తున్నామా? షట్కర్మలలో ఒక కర్మ మనం చేస్తున్నట్ల. ఇంకా 2-3 కన్నా రోజు చెప్తున్నామా? 2 కానీ 3 కానీ 10 మందికి కానీ ఎంతమందికి వీళ్ళ ఒక్కరికే కానీలేండి. నువ్వు చెప్పిస్తున్నావా, నేర్పిస్తున్నావా? ఇంకొక యజ్ఞం చేస్తున్నట్ట. షట్కర్మలలో వేదాధ్యయనం చేయించడం అనేటువంటి 2వ కర్మ చేస్తున్నట్ట. 2వ కర్మ కూడా నువ్వు చేస్తున్నట్లే షట్కర్మల్లో. అలాగే యజ్ఞము చేయడము, నువ్వు రోజు చదువుతున్నట్టు యజ్ఞం చేస్తున్నట్లే జ్ఞాన యజ్ఞం. ఆ జ్ఞాన యజ్ఞం అనేది మనకు పుణ్యంలాగా మారి, స్వాధ్యాయ యజ్ఞం కూడా ఒక యజ్ఞమే కదా. ఆ విధంగా మనం చదవడం భగవద్గీత చదువుతున్నామంటే ఒక యజ్ఞం చేస్తున్నట్ల, స్వాధ్యాయము చేస్తున్నట్ల, యజ్ఞము చేస్తున్నట్ల. ఇంకా మీరు 10 మందికి నేర్పిస్తున్నారా? అది కూడా ఒక సత్కర్మే కదా. ఇంకొక యజ్ఞము స్వాధ్యాయ యజ్ఞమే మనం చేస్తున్నట్లు అవుతుంది. అంటే షట్కర్మలలో మనము 4 చేస్తున్నట్లు అవుతుంది. అప్పుడు భగవద్గీత చదువుతున్నామంటే మనము చదవడము, ఇంకొక చదివించడము చేస్తున్నామా? 2 కర్మలు అయిపోతాయి అక్కడ. స్వాధ్యాయం అంటే వేదాధ్యాయం చేయడము, చేయించడము. తర్వాత యజ్ఞము చేయడము, చేయించడము. భగవద్గీతను చదవడమే మనం చేస్తున్నాం కదా. 10 మందికి చదివిస్తున్నా అంటే 2 యజ్ఞాలు జరుగుతున్నట్లే. అలాగే 10 మందికి కూర్చోబెట్టుకునేసేసి నేర్పించడము, చదివించడము, పలికించడము, లేదా 10 మందికి భగవద్గీత బుక్కులు పంచిపెట్టడము, లేని వాళ్ళకి ఇవ్వడము, అది కూడా ఒక యజ్ఞమే. అన్నదానం చేస్తున్నారు, ఒక యజ్ఞం చేస్తున్నట్లే. ప్రతిరోజు తప్పనిసరిగా దేవుని దగ్గర భోజనం పెడుతున్నారు, వంట చేస్తానే, ఒక యజ్ఞం చేస్తున్నట్లే. 10 మందికి చెప్పి పెట్టిస్తున్నారు, యజ్ఞం చేస్తున్నట్లే, ఇంకొక యజ్ఞము. ఈ విధంగా షట్కర్మలలో మనకు 6 కర్మల్లో 2 కర్మలు భగవద్గీత చదవడం వల్ల, చదివించడం వల్ల వస్తుంది. ఇంకా 2 కర్మలు యజ్ఞం చేయడము, చేయించడం అనేది కూడా చెప్పుకోవచ్చు. భగవద్గీత చదవడం ఒక యజ్ఞం అని చెప్తున్నారు కదా, స్వాధ్యాయ యజ్ఞము. అలాగే 10 మందికి నేర్పించడం వల్ల కూడాను 2 యజ్ఞాలు జరుగుతున్నట్ల. భోజనాలు దానం చేయడము, అన్నదానాలు చేయడము. అలాగే వారంలో 1 రోజు 2 రోజులో ఒక స్కూలుకు వెళ్ళడము, ఒక హాస్టల్కు వెళ్ళడము, వెళ్ళి చెప్తున్నారనుకోండి క్రమ పద్ధతిలో, అది కూడా ఒక యజ్ఞమే. ఒక యజ్ఞం చేస్తున్నట్లే. ఒక స్కూల్కో ఒక హాస్టల్కో వెళ్ళి 10 మంది కాదు, అక్కడ 3 మంది చెప్తారు. స్కూల్లో కానీ అదే హాస్టల్లో కానీ అయితే 100 మంది, 200 మంది 300 మంది కూడా దొరుకుతారు. వాళ్ళల్లో గట్టి గింజలు ఒక 100 మంది దొరుకుతాయి. మనం నేర్పించడం మొదలు పెడితే ఎంత పుణ్యం. వారానికి ఒక్కసారి చేసుకోపోతున్నా అదొక యజ్ఞం అవుతుంది. వారానికి 1 రోజు 2 రోజులు అట్లా. ఈ విధంగా షట్కర్మలు ఆచరించిన ఫలితం కూడా మనకు సిద్ధిస్తుంది. దానము చేయడము, దానము చేయించడము, అలాగే దానము పుచ్చుకోవడం అనేది ఉంది కదా. మీరు మొన్న చేశారు కదా, ఈ షట్కర్మల్లో చివరి 2 చేశారు. గురు పౌర్ణమి సందర్భంగా మీరు ఇవ్వడమే కాకుండా, దానం చేయడమే కాకుండా మీరేం చేశారు? మీ మిత్రులతో, స్నేహితులతో, మీ బంధువులతో, మీ దగ్గరగా తెలిసినటువంటి వాళ్ళందరి చేత కూడాను దానం చేయించినాడు. షట్కర్మలలో 2 కర్మలు జరిగినట్ల. మొత్తం 6 కర్మలు కదా. షట్ అంటే 6 కర్మలు. యజ్ఞము చేయడము, చేయించడం, అలాగే వేదాధ్యయనము చేయడము, చేయించడం, దానము చేయడము, చేయించడం. ఈ విధంగా మీరు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. షట్కర్మలు ఆచరిస్తున్న ఫలితం మనకు లభిస్తుంది.
ఈ విధంగా ఎంతో పుణ్యాన్ని మనకు మూట కట్టగలిగేటువంటి శాస్త్రము భగవద్గీత. ఎంత వివరిస్తే అంత వివరించుకుంటా పోతూ ఉండవచ్చు. వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి, స్తోమతను బట్టి, వాళ్ళ యొక్క పరిధిని బట్టి, వాళ్ళ యొక్క హృదయాన్ని బట్టి భగవద్గీతను నిర్వచించుకోవచ్చు. ఒక డాక్టరు భగవద్గీత చదువుతున్నాడంటే ఆ డాక్టరు తగ్గట్టుగా జ్ఞానాన్ని ప్రబోధిస్తుంది. ఒరే డాక్టర్, నువ్వు ప్రజలకు రోగాలు లేకుండా చేస్తున్నావు, చాలా సంతోషం. అయితే చేసే విధానం ఓర్పుతో, నేర్పుతో, స్థానంతో, శాంతంతో వాళ్ళకు ఉండేటువంటి సమస్యలను పరిష్కరించు. వారికి తగ్గ ఆరోగ్యకరమైనటువంటి సూచనలు, సలహాలు, మందులు రాసి నువ్వే రోగివిగా ఉండద్దు. నువ్వే రోగివైతే ఇంకా రోగుల యొక్క రోగాలను ఎలా పోగొడతావు? నువ్వు శాంతంగా ఉండడం నేర్చుకో. నువ్వు మనశ్శాంతిగా ఉండు. కొంతమందికి బాగవుతుంది నీ చేతుల్లో, కొంతమందికి బాగు కాదు. కొంతమంది పేషెంట్లు వచ్చి, సార్ నువ్వు చాలా బాగా చూస్తున్నావు సార్, చాలా బాగా చెప్తున్నావు, బాగా మంచి సలహాలు ఇస్తారు, మాకు అందరికీ ఆరోగ్యం బాగుంది, ఎప్పుడు వచ్చినా మేము మీ దగ్గరకే వస్తుంటాం సార్ అని 10 మంది పేషెంట్ల మాత్రం పొగిడిపోతారు. సంతోషం అవుతుంది, పొంగిపోవాకు. అదే పేషెంట్లు ఉండగానే ఇంకొకడు వస్తాడు, ఏం మందులు ఇచ్చినావు సార్ నువ్వు, ఏదో మందులు ఇచ్చినావు, వల్లంతా దద్దులు వచ్చినాయి, చూడండి సార్ ఎట్లా అయిపోయిందో నా జీవితము, నల్లమతులన్నీ వచ్చేసినాయి, ఎంత అందంగా ఉంటే నేను, అసలు మీరేమన్నా డాక్టర్లేనా, అసలు ఎట్లా ట్రీట్మెంట్ సార్ ఇచ్చేది అని చెప్పేసి నీకు డాక్టర్గా కూర్చోనే అర్హతే లేదు అని చెప్పిపోతాడు. ఓర్చుకో. ఎందుకు అంటే వాళ్ళ రాతలో ఏ డాక్టర్ దగ్గర తెగాలో, ఏ డాక్టర్ దగ్గర వాళ్ళ కర్మ తెగాలో వాళ్ళ రాతలో ఉంటుంది, నీ చేతిలో లేదు. కాబట్టి నీ దగ్గర వాళ్ళకు రోగాలు నయం కాకపోతే వాళ్ళకి రాతలు రాసి పెట్టి ఉన్నాడు డాక్టర్, ఆ డాక్టర్ పోయి వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి నా దగ్గరే తగ్గాల, నా దగ్గరకే రావాలా, అందరూ నా దగ్గరే చూపించుకోవాలా అని ఆలోచన పక్కన పెట్టి సమచిత్తంతో ఉండు. ఒకటినా లెక్కేసుకోకు, నీ ఆరోగ్యం పాడవుతుంది. ఎవరైనా పేషెంట్లు వచ్చి నాకు సరిగ్గా మేలు కానీ తిట్టినా లెక్కలోకి వేసుకోకు, నీ తలగా చెడిపోతుంది. నువ్వు మానసికంగా అశాంతికి గురైతే నువ్వు రోగిష్టివైతావు, మనోరోగంతో చుట్టుకొని. నువ్వు రోగిష్టివైతే ఇంకా రోగులకు మేలు చేస్తావు. కాబట్టి సమచిత్తంతో బతుకు, సమచిత్తంతో నడుచుకో. నీవు చేయవలసినంత సాధ్యమైనంత వరకు చెయ్యి. ట్రీట్మెంట్ ఏమి ఇవ్వాలి ఇవ్వు. అమ్మా వాళ్ళకి ముందే చెప్పు, నా చేత కాడికి నేను మేలు చేసే ప్రయత్నం చేస్తాను, తర్వాత దైవాధీనం అని చెప్పు. కృష్ణార్పణం, శివార్పణం, రామార్పణం అలా నేర్చుకో. తద్వారా బాగైందా సార్, నీ వల్ల నాకు బాగైందని చెప్పినారా, ఇంకా భగవంతుని దయ, బాబా దయ, దేవుని దయ, నువ్వు చేసుకున్న పుణ్యం, నీ ఇంటి దేవుడు నిన్ను కాపాడినాడు, అలా చెప్పుకో. నీ చేతిలో దెబ్బతిని నీ చేతిలో ఏం ఉపయోగం లేదా, నువ్వు ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా తగ్గలేదా, భగవంతుని ముక్కోండి, పలానా చోటికి వెళ్ళండి, నా పరిధి దాటిపోయింది, బాగానే పెద్ద డాక్టర్కి వెళ్ళండి, నిస్సంకోచంగా చెప్పే, నెత్తినేసుకోక అనవసరంగా నేనే చేసి తీరుతా అని వాళ్ళకి ఎక్కడ రాసి పెట్టిందో అక్కడ పోయి రెడీ చేసుకుంటారు, ఆరోగ్యాన్ని బాగా చేసుకుంటారు. నీ ప్రయత్నం నువ్వు చేయి, కాలేదా దుబ్బే గోడాక్టర్ పంపించు. నేనే చేసి తీరాలా అని పట్టుదలకు పోవాలి. భగవద్గీత చదివే వారికి ఇట్లాంటి నాలెడ్జ్ వస్తుంది. డాక్టర్కు ఎలా జీవించాలో, ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలో, ఎలా పేషెంట్లతో వ్యవహరించాలో, తాను ఎలా ఉండాలో, డాక్టర్ అనేటువంటి వాడు ఆరోగ్యానికి భాండాగారంగా ఉండాలి, శాంతికి సముద్రం లాగా ఉండాలి. అలా ఉంటేనే ఓర్పు, నేర్పు, సహనము, శాంతంతో పేషెంట్లు చెప్పేటువంటి మాటలు వింటాడు, తగిన ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాడు. తానే కోపంతో, ఆవేశంతో, ఉద్రేకంతో ఉంటే ఇంకా పేషెంట్లు వచ్చేటప్పటికి వాళ్ళు ఏదో బాధతో, అనారోగ్యంతో వచ్చింటారు, ఈయన చూస్తేనే ఇంకా రోగాలు ఎక్కువైతాయి. అలాగే ఒక ఇంజనీర్ కూడా భగవద్గీత జరుగుతున్నారు. ఇంజనీర్, ఒరే నాయన, నువ్వు ఇంజనీర్వి, గృహాలన్నా నిర్మిస్తావు, బ్రిడ్జ్లన్నా కడతావు,
నీతిగా నిజాయితీగా కట్టు. ఎంతో మంది యొక్క ఆ చేతులు వేయడం వల్ల గవర్నమెంట్ బిల్లుల రూపంలోనో ట్యాక్సుల రూపంలోనో వచ్చిన డబ్బుతో సమాజ శ్రేయస్సు కోసమే ఈ భవంతులు కానీ లేదా బ్రిడ్జ్లు కానీ రోడ్లు కానీ ఏర్పాటు చేస్తుంటారు. అది రూపాయి కూడా పెట్టి జనాల యొక్క డబ్బుని ట్యాక్సుల రూపంలో తీసుకుని గవర్నమెంట్ కొన్ని కోట్లు ఇస్తుంది. ఆ ధనములో అందరి శ్రమ కలిసి ఉంటుంది. అది సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడేటువంటి కార్యం. నిజాయితీగా చెయ్యి. అందరికీ మంచి తగ్గట్టుగా ఆలోచన చేయి. నీ స్వార్థంతో పోయినావంటే నువ్వు నాశనము, సమాజం అంతాను నాశనమే. కాబట్టి మంచిగా చూసుకో. నీకేం కావాలో అది వస్తుంది. భగవంతుడు నమ్ముకుంటే నీ జీతం నీకు వస్తుంది. నీకు ఇంకా ఏం లాభం రావాలో వస్తుంది. కనీస ఏమంటారు పరిమాణాలు ఉంటాయి కదా, ఆ ప్రమాణాలు, కనీస ప్రమాణాలతో రోడ్డు నిర్మించాలంటే ఏ మాత్రం రాజీ పడకుండా రోడ్డు కానీ భవంతులు కానీ అలాగే బ్రిడ్జ్లు కానీ కట్టడం నేర్చుకో అని భగవద్గీత ద్వారా అతను నేర్చుకుంటాడు, తెలుసుకుంటాడు, అర్థం చేసుకుంటాడు. ఏది శాశ్వతమో కాదని అతనికి అవగాహన వస్తుంది. ఎవరి స్థాయికి తగ్గట్టుగా వాళ్లకు జ్ఞానాన్ని భగవద్గీత బోధిస్తుంది. ఒక విద్యార్థి చదువుతున్నాడంటే భగవద్గీతను ఆ విద్యార్థికి బోధిస్తుంది. నువ్వు విద్యార్థిగా ఉన్నావు, నీ లక్ష్యము ఉద్యోగం తెచ్చుకోవడం. ఎంతగా వీలైతే తొందరగా ఉద్యోగం తెచ్చుకోవాలా, మంచి మార్కులు తెచ్చుకోవాలా, అందుకంటే ఫస్ట్ లో ఉండాలి. ఆ తపన నీకు ఉండాల్సిందే. కానీ కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు మార్కులు తక్కువ వచ్చినాయని చెప్పేసి కునిగిపో. ఈసారి తక్కువ రావచ్చు, మళ్ళీ ఈసారి తక్కువే రావాలని ఏం లేదు కదా. ఈసారి కొద్దిగా కష్టపడతావు, బాగా మార్కులు వస్తాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. సమచిత్తంతో ఉండు. నీకేం కావాలా? ఉద్యోగం రావాలా. 10th క్లాస్ లో తక్కువ మార్కులు వస్తే మురిగిందేం లేదు. ఇంటర్మీడియట్ తక్కువ వచ్చినా మురిగిందేం లేదు. నెక్స్ట్ ఎగ్జామ్స్ వస్తాయి, కాంపిటీషన్ ఎగ్జామ్స్. దాంట్లో మంచి మార్కులు వస్తే చాలు, నీకు ఉద్యోగం వస్తుంది. కాంపిటీషన్ ఎగ్జామ్స్ లలో నువ్వు మంచి మార్కులు తెచ్చుకుంటే అయిపోయా, పోయి ఉద్యోగంలో కూర్చుంటావు. నీకు మార్కులు తక్కువ వచ్చినాయి ఎక్కువ వచ్చినా కర్లా, నీకు ఉద్యోగం వచ్చిందా లేదా అవసరం. ఇంటర్మీడియట్ లో నేను ఫస్ట్, డిగ్రీలో ఫస్ట్, అవన్నీ ఏం పనికిరావు. నీకు ఉద్యోగం ఉందా లేదా చూస్తారు పెళ్లి కావాలంటే. ఏ అమ్మాయి చూసినా కాక నాకు ఉద్యోగం ఇస్తేనే పెళ్లి చేసుకుంటా అంటుంది. ఉద్యోగస్తుడు వస్తేనే పెళ్లి చేసుకుంటా. నీకు 10th క్లాస్ లో ఫెయిల్ అయినచ్చు 2-3 సార్లు, ఇంటర్మీడియట్ లో పాస్ మార్కులే వచ్చిండొచ్చు కాక. అవన్నీ లెక్కలోకి రావు. ఎక్కడ లెక్క వస్తుంది? జాబ్ లో కూర్చున్నావా లేదా లెక్క వస్తుంది. అన్ని ఫస్ట్ క్వాలిటీ అన్ని నెంబర్ 1. కాలేజ్ లో ఫస్టే, 10th క్లాస్ వరకు ఫస్టే, ఇంటర్మీడియట్ లో ఫస్టే, డిగ్రీలో ఫస్టే. ఒక స్టూడెంట్ గోల్డ్ మెడలిస్ట్ ఇంటర్మీడియట్ లో, డిగ్రీలో కూడా గోల్డ్ మెడలిస్ట్. నిరంతరం చదివేదేవానికి వాళ్ళ అమ్మ నాన్న తోమి వాడు నిరంతరం చదివేది అలవాటు చేసుకున్నాడు. బయటి ప్రపంచం తక్కువ వానికి. ఎప్పుడు పుస్తకాలు పొరిగేవాడు. అది నేర్చుకోవాలి మొత్తం నాలెడ్జ్ అంతా నింపుకున్నాడు. డిగ్రీ పూర్తి చేసుకునేసేసి ఇంటికి వచ్చినాడు. వాళ్ళ పల్లెటూరు గోరంట్ల దగ్గర పల్లెటూరు వాళ్ళది. వాళ్ళకు చీనీ తోటలు అవన్నీ ఉన్నాయి. ఇంటికి వచ్చిన తర్వాత 2 రోజులు బాగా నిద్రపోయినాడు. 3వ రోజు అట్లా పొలం దగ్గరికి పోయేస్తానని చెప్పేసి పొలం దగ్గర పోయినాడు. పొలంలోకి వెళ్తే అన్ని చీనీ తోటలు, నిమ్మకాయలు, చీనీ తోటలు. చీనీకాయలు తెలుసు కదా మీకు, ఆరెంజ్. ఒక్కొక్క కాయ ఇంత లాగా కాసింది. మంచి ఎరువు పెట్టేసి మంచిగా పంట పండించినారు. ఒక 15 రోజులు నెల రోజుల్లో పంట కాపు పోయాల. విరగ కాసింది. చెట్టు కొమ్మలు వీడు పోయేటప్పుడు 1 సంవత్సరం 2 క్రితం చూస్తున్నాడు, పైకి ఉన్నాయి ఇట్లా. ఈ కాయలు కాయడం ఏమైపోయిందంటే కిందికి దిగినది బాగా. చెట్టు అంతా కిందికి వంగిపోయినాయి. కొమ్మలన్నీ నిండు కుండలాగా ఉంది అది. ప్రతి చెట్టు బాగా కాయలతో నిండుగా ఉంది. రైతులు ఎవరు చూసినా అబ్బా కళ్ళకు పండగలాగా ఉంటుంది. అంత బాగా కాసింది. వీడు పోయాడు, పొద్దున్నే పోయి చూశాడు. వీని కోణం ఏం తెలిసినా, అయ్యయ్యో ఈ చెట్లకు ఇన్ని కాయలు కాస్తే ఆ కొమ్మలు ఏం కావాలా, ఎంతకాలం బరువు, ఇవన్నీ బరువు కాదా చెట్ల కొమ్మలకి? చీచి ఇన్ని కాయలు కావాల్సిన అవసరం ఉందా?
ఆ చెట్టు ఎంత ఇబ్బంది పడతా ఉంది అని చెప్పేసి ఒక రంపం తెచ్చి శుభ్రంగా కొమ్మలన్నీ కోసుకుంటూ పోయినాడు. మొత్తం కమ్మలన్నీ కోసుకుంటా పోయినాడు. వాళ్ళ ఆయన లేడు ఊర్లో. మరుసటి రోజు వచ్చిన వాళ్ళ ఆయన చూస్తున్నాడు, పంట అంతా కోసి పక్కన పెట్టాడు. మొండి కొమ్మలు ఉన్నాయి, మొండి చెట్లు అన్ని. ఈ ఊరు ఇట్లా కోసినారని చెప్పేసి మనమంటే పడనోళ్ళు ఎవరైనా చేస్తున్నారేమో అని చెప్పేసి వాళ్ళతో కొట్లాడొచ్చినాడు బాగా. మరి నాయన మీతో నాకేం పడరా, మీ పొలం మీకు, మా పొలం మాకు తండ్రి, మా కర్మలు మాకున్నాయి. ఎంత పనికి మానమైనా కానీ అక్క పంటను కోసి పెడతామా ఏమి? నేను ముందు రోజే అన్నావురా, నువ్వు ఎక్కడికో పోతావు, నువ్వు అట్లే పోతావురా అని మాట్లాడావు నాతో నువ్వు కోపంగా. నాయన దానికి దీనికి సంబంధం లేదురా, నేను అట్లా మాట్లాడితే ఏదో కోపంలో మాట్లాడిన తప్పితే నేను నీ పంటలన్నీ కోసి పెట్టాను నేను ఎప్పుడు ఆలోచన చేయనే లేదు. ఎంత చెప్పినా కానీ విన్నాడు. నేను పోలీస్ స్టేషన్ పోతానని చెప్పేసి వాడు భయం పెట్టేసి వచ్చాడు. ఇంటికి వచ్చేసేసి పంటలను ఇట్లా కోసి పెట్టినాడు పనికిమాలినోడు వాడు. ఎంత శత్రుత్వం ఉంటే మాత్రం పంటను కోసి పెడతాడా అని చెప్పేసి భార్యతో చెప్తున్నాడు. చెప్తూ ఉంటే కొడుకు ఆడే పక్కన ఉన్నాడు. ఏం నాన్న, ఎవరు పంట కోసి పెట్టారు, ఎవరు కోస్తారు అనుకుంటున్నావు అన్నాడు. ఎవడురా, మన పంటరా, ఓ 10 రోజుల పంట చేతికి వస్తుంది, ఎన్నో లక్షలు అప్పులు చేసి ఎరువులు పెట్టి నీళ్లు కట్టి, నీళ్లు లేకపోతే పక్క వాళ్ళ దగ్గర నుంచి బోర్ వేయించుకొని ఆ బోర్ దగ్గర నుంచి నీళ్లు పైపులు తెచ్చి వేసి ఇన్ని నానాగా తంటలు పడినాను రా, 2 నెలలు 3 నెలలు కష్టపడినా. అప్పులను తీర్చేద్దాం, ఈసారి కర్మ తెగిపోతుంది అనుకుంటే మనమంటే మొదటి నుంచే పడిన గిట్టనేటువంటి వాడు ఆ ఎరేంటోడు ఉన్నాడు, పనికి మానోడు వాడు. పంట అంతా కోసి పెట్టినా నేను లేని చూసి, నాన్న వాడు కోసింది కాదు నేనే కోసేసినా అన్న. నీకేం రోగం రా, ఎందుకు కోసినావు అంటే, కాదు నాయన అన్నన్ని కాయలు కాస్తే ఆ కొమ్మలు ఏం కావాలా, చచ్చిపోవా? నీకు ఒక 10 కేలు బరువు వేసుకుని నేను ఎత్తుకోపోవడానికి ఎంత బరువు పడతావు? 50 కేలు బరువు వేస్తే ఎంత దూరం మోస్తావు, ఎంతకాలం మోసుకుంటావు నువ్వు? నాకు పుస్తకాల బ్యాగ్ ఎంతో బరువు అనిపిస్తా ఉండే. డిగ్రీ పై తరగతి బుక్కులు తగ్గినాయి, 4-5 బుక్కులు బరువు పోతే చాలు, ఆ 4-5 బుక్కులే బరువు అనిపిస్తుండే. అటువంటిది నీకు 50 కేలు బరువు ఉండే మూటలు ఎత్తుని పెడితే నీకు ఎంత బరువు ఉంటుంది? అందుకే నాకు అనిపించింది, ఈ చెట్ల కొమ్మలకు ఎన్ని కేజీల బరువు ఉండేటువంటి కాయలు కాస్తే అది ఎన్నాళ్ళు పట్టుకుంటుంది, ఎన్నాళ్ళు తట్టుకుంటుంది. అందుకే నేను కొమ్మలను కోసి పెట్టేస్తాను. చదువు ఎక్కువైతే బుద్ధి ఇట్లా పొంగిపోతుందంట. చదివి వాడు ఆలోచన చేసే విధానము, కోణం మారిపోయింది. అంటే అతి సర్వత్రా వర్జయేత్. నిరంతరం చదివి వానికి మైండ్ పనిచేయకుండా పోయింది. ఏది లాభము ఏది నష్టమో అర్థం కావట్లే వానికి. వాళ్ళ ఆయనకి అప్పుడు అర్థమైంది, వాళ్ళ అమ్మకు అర్థమైంది. దీనికి ఎక్కువ చదివించి దీనికి ఈ బుద్ధి వచ్చిందన్నమాట. నాకు 4 బుక్కులే బరువు అవుతున్నాయి, ఆ చెట్టుకు అన్నన్ని కాయలు కాస్తే ఎట్లా బతుకుతుంది, అది చచ్చిపోదా? అందుకే నేను కోసేసినా అంటాడు వాడు. వాడు ఆలోచన చేసే విధానం వేరే. అంటే జ్ఞానం అనేది మనిషిని సవ్య దిశలో సత్యం వైపు నడిపించాల. చదవంగా అతని మైండ్ చెడిపోకూడదు. చెడిపోయేటట్టుగా చేసే చదువులు వ్యర్థం. అందువల్ల అతిగా చదవడము వద్దు, అతిగా చదవకుండా ఉండడము వద్దు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః అని 6వ అధ్యాయంలో 17వ శ్లోకం ఒక్కసారి చదివినట్టు చాలు. ఏ విద్యార్థి అయినా, ఏ వ్యక్తి అయినా సరే సమతుల్యంతో నడుచుకుంటాడు. 6వ అధ్యాయంలో 17వ శ్లోకం, యుక్తాహార విహారస్య, ఆహార విహారాదుల యందు, యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు, ఏ కర్మలు ఎక్కువ చేయాలా ఏ కర్మలు తక్కువ చేయాలా అనే విషయంలో, యుక్త స్వప్నావబోధస్య, అవబోధ అంటే మేలుకొనుట అని, అవబోధ అంటే స్వప్నము అంటే నిద్ర అని లెక్క. నిద్ర అతిగాను నిద్రపోకూడదు, అతిగా నిద్రపోకుండానూ ఉండకూడదు, అతిగా మేలుకోకూడదు, అట్లని మేలుకోకుండానూ ఉండకూడదు. యుక్తతమంగా ఉండాలి, సమతుల్యంగా ఉండాలి. నువ్వు 24 గంటలకు ఎన్ని గంటలు నిద్రపోవాలని నీకు ఉండాలి తెలివి.
9 గంటలకు పడుకోవాలా, 5కు లేయాలా. అది సరైన నిద్ర టైం, యుక్తతమం. అది యుక్తతమం. అలా కాకుండా రాత్రి 12 వరకు మేలుకొని పొద్దున 7 వరకు 8 వరకు నిద్రపోవడం అనేది దరిద్రము. లేదా రాత్రి 12 వరకు మేలుకొని పొద్దున 5కే లేపుతారుగా స్కూళ్ళల్లో, హాస్టల్స్లలో, కార్పొరేట్ స్కూల్స్లలో, కాలేజీలలో 5 ఖచ్చితంగా లేపేస్తారు. ఇంకా లేపమంటే 4కే లేపుతారు కూడా. వాళ్ళ సొమ్మేం పోయింది. ఆరోగ్యాలు పాడైతే వాళ్ళు కాపాడేటోళ్ళు ఏం కాదు. 11, 12 వరకు వీళ్ళు చదువుతారా, నిద్ర మేలుకుంటారు, పొద్దున్నే 4కే లేపుతారు. ఎన్ని గంటలు నిద్రపోతారంటే 4 లేదా 5 గంటలు నిద్రపోతారు. అలా జ్ఞాపక శక్తి ఉంటుందా అంటే చదివిందే బట్టి కొట్టి పెట్టుకోవడం జ్ఞాపకం. అతి శ్రమ అయిపోతుంది. అతి శ్రమ వల్ల సైకలాజికల్ గా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. ఇంటికి వస్తే ఎప్పుడన్నా ఒకసారి వస్తే వానికి చీకాకు పరాకు పండంత ఎక్కుతుంది. చిన్న తప్పుకు, చిన్న పొరపాటుకి, చిన్న ఇబ్బందికే వాడు బొబ్బరిల్లు ఇస్తుంటాడు, ఏడుస్తుంటాడు, గట్టిగా అరుస్తుంటాడు. అమ్మాయి అయితే ఏడ్చుకుంటూ కూర్చుంటే, అబ్బాయి అయితే ఎగిరెగిరి పడుతుంటాడు. వాళ్ళ అమ్మ నాన్నలు గోం చేస్తారు. ఇంకా అక్కడ ఇంకా అతి ప్రేమ చూపిస్తారు. ఏం చేయని కదంతా బ్యాలెన్స్ తక్కువైంది అంతే. ఇంకా పిల్లలను ఎంతో కష్టపడి వచ్చినారు, చదువుకొని వచ్చినారు, వాళ్ళకి సరిగ్గా తిండి ఉండదు, నిద్ర ఉండదు, అందుకే తరుస్తున్నారు అనుకుంటారు. కానీ యుక్తతమం కాకపాయే. అందువల్ల అది చదివితే ఆ శ్లోకాన్ని నేర్చుకుంటే ఆ శ్లోకాన్ని చదివినప్పుడల్లా వాళ్ళకి గుర్తుకొస్తుంది. అతిగా నిద్రపోకూడదు, అతిగా మేలుకోకూడదు తెలుస్తుంది. యుక్త స్వప్నావబోధస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఎవరైతే ఆహార విహారాదుల యందు, నిద్ర మెలకువల యందు, అలాగే తిండి తీర్థముల యందు, కర్మలు చేయడము చేయకపోవడము యందు ఎవరైతే సమతుల్యంగా ఉంటారో వాళ్ళకే విజయము సిద్ధిస్తుంది. అతి సర్వత్రా వర్జయేత్ అని వాళ్ళకి అర్థమైపోతుంది. కాబట్టి ఓసారి మార్కులు తక్కువ వస్తే పొంగిపోరు, ఓసారి మార్కులు ఎక్కువ వస్తే పొంగిపోరు. పక్కన వాళ్ళు బాగున్నారని చెప్పి ఏడ్చరు, నేను అధమ స్థితికి వెళ్ళిపోతున్నానేమో అని భయపడరు కూడా. ఈసారి పడిపోతే ఇంకోసారి లేస్తాం, ఏం భయం ఏమి అనే ధైర్యంతో వ్యవహరిస్తారు. అందుకే ఎవరి స్థాయికి తగ్గట్టుగా వాళ్లకు జ్ఞానాన్ని ప్రబోధించగలిగేటువంటి ఒకే ఒక ఏకైక గ్రంథం ఏమిటి అంటే భగవద్గీతయే. వ్యాపారులకు తగ్గట్టుగా వ్యాపారాలు కూడా బోధిస్తుంది. నేను పెట్టినటువంటి వ్యాపారమే ఇంకొకటి ఎదురుగానే పెడతాడు, వాళ్ళతో కొట్లాడాలా ఏమి? వాడు ఇంకా పోతంటే చిన్న సైగ చేస్తాడు, ఇట్టే రండి అటువైపు పోతుంది, దిగే రానే పిలుస్తుంటాడు వ్యాపారాన్ని. బాధపడాలా, వాడిని చూసి కోపం చేసుకోవాలా, వాడిని ఏమైనా తిట్టుకోవాలా, లేదా వాని వైపు వాళ్ళని నేను తిప్పుకుంటూ కూర్చుందనా? లే, భగవంతుడు ఎవరికి ఎంత పెట్టాలో వాళ్ళకి అంత పెడతాడు. వాడు ఏదన్నా అట్లా పిలిచి ఏదైనా ఓవరాక్షన్ చేస్తున్నాడంటే దాని దగ్గరగా దెబ్బ కూడా భగవంతుడే వేస్తాడు. నువ్వు చూసుకుంటూ ఉండాల్సిన అవసరం, నువ్వే చేయాలని అనుకోవాల్సిన అవసరం. భగవంతుడు నాకు ఇచ్చేది నాకు ఇస్తాడు, వాళ్ళకి ఇచ్చేది వాళ్ళకి ఇస్తాడు. నేను అనవసరంగా టెన్షన్ పడే అవసరం లేదు. నేను భగవంతుని స్మరిస్తాను, పూజిస్తాను, ఆరాధిస్తాను. నా అవసరాలకు ఏం కావాలో అది నెరవేరుస్తాడు. ఇక్కడ వ్యాపారం జరగకపోతే ఇంకొకరిని తగ్గిస్తాడు. ఇక్కడ అతనికి లాభం కావచ్చు కాక నాకు వేరే దారి చూపిస్తాడు. ఆర్థిక వనరులు వృద్ధి చెందే విధంగా నేను ఎందుకు అతని మీద కోపం చేసుకోవాలి? అతడు కూడా నిమిత్త మాత్రుడే. అతడు కూడాను ఒక బేహారి. బేహారి అంటే వణిజుడు అని, వణిజుడు అంటే వ్యాపారి. అతడు ఒక వ్యాపారి, నిమిత్త మాత్రుడే. అసలైన వ్యాపారి ఆయన. పుణ్య పాపాలను పంచుతుంటాడు అందరికీ. పాపాలను గ్రహించడమా, పుణ్యాలను గ్రహించడమా, లేదా పాపాలను స్వీకరించి పుణ్యాలు ఇవ్వడమా, ఆయన ఒక వ్యాపారం చేస్తుంటాడు. లాభ నష్టాలను బేరీజు వేస్తూ ఉంటాడు, తప్పప్పులను బేరీజు వేస్తూ ఉంటాడు, లాభ నష్టాలు గమనిస్తూ ఉంటాడు. ఆయన ఒక పెద్ద వ్యాపారి, ఆయన ఒక బేహారి. భగవంతుడు కూడా ఒక బేహారి, బేకారి కాదు. బేకారికి బేహారికి తేడా అర్థం చేస్తుంది. బేకారి అంటే ఏ పని పాట లేకుండా తిరిగేటువంటి భగవంతులు ఉన్నాయి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంరక్షణ పనులు ఉన్నాయి ఆయనకి. పనులు లేకుండా ఏమీ లేదు.
అయితే ఆయన కూడా ఒక వర్తకం వ్యాపారం చేస్తున్నాడు పాపపుణ్యాలతో. కాబట్టి ఆయన విమర్శించే శక్తి స్థాయి మనకు లేదు. కాబట్టి వ్యాపారస్తులకు తగ్గట్టుగా ఎవరికి ఎంత చెప్పాలో, ఎంత ఇవ్వాలో, ఏది ఎలా వ్యవహరించాలో, వ్యాపారస్తులతో ఎలా నడుచుకోవాలో అన్ని ఆయన భగవద్గీత చదువుతున్నాడంటే అర్థమయ్యేటట్టు చేస్తాడు భగవంతుడే. గాంధీ మహాత్ముడు చెప్పేవాడు, భగవద్గీత ఎప్పుడు చేతిలో పట్టుకొని తిరిగేవాడు కాబట్టి చెప్తున్నా. వ్యాపారస్తులకు ఒక సూచన ఇచ్చాడు. ఏమిటి అంటే, మన వద్దకు వచ్చేటువంటి కస్టమర్స్ మనకు దేవుళ్ళతో సమానము. ఆయన చెప్పినటువంటి మాట అది. వ్యాపారస్తులు అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన మాట. మన దగ్గరికి ఏదో పనిపడి వస్తున్నారంటే అది మన అదృష్టము. మనం వాళ్ళకి సహాయం చేయడం కోసము మనం లాభం ఆశిస్తున్నాం కదా. మన ఊరికనే మనమేం వాళ్ళకేమి ఇవ్వం వస్తువులు, మనం కొంత లాభాన్ని చూసుకునే ఇస్తాం. అలా మన దగ్గరికి వచ్చేటువంటి కస్టమర్స్, వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకు దేవుళ్ళతో సమానము. కాబట్టి వాళ్ళకు గౌరవం ఇస్తే, రెస్పెక్ట్ ఇవ్వడంలోనే వాళ్ళు మన దగ్గరికి ఇంకా ఎక్కువ వస్తారు. వాళ్ళ వల్లనే మనం బతుకుతున్నాం అనేది మనం మర్చిపోకూడదు కదా అనేది గాంధీ మహాత్ముడు సూచించినటువంటి మాటలు. అది సత్యాలే కదా, ప్రతి ఒక్కరికి తెలిసిన సత్యాలే. అటువంటివన్నీ భగవద్గీత చదవడం వల్ల మనకు తెలిసి వస్తాయి. కాబట్టి ఎవరి స్థాయికి తగ్గట్టుగా, ఎవరు ఏ రంగంలో రాణించాలనుకుంటున్నారో ఆయా రంగాలలో వాళ్ళకు సంపూర్ణంగా జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి గీతామే పరమా విద్య బ్రహ్మరూపం నసంశయ అని మనం అర్థం చేసుకోవాలని తెలియజేస్తూ, ఈ 4 మాటలు నా నోట పలికించినటువంటి ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్మ చరణార విందములకు పుష్పాలుగా సమర్పిస్తూ మనకందరికీ పరిపూర్ణ జ్ఞానాన్ని హృదయాంతరంగంలో నిక్షిప్తం చేసి పూర్ణ జ్ఞానులుగా తీర్చిదిద్దుకొని లోక కళ్యాణ కార్యక్రమాల్లో మనందరినీ కూడా ఒక పనిముట్టుగా సద్వినియోగం చేసుకోవాలని మనసావాచ కర్మణ ప్రార్థిస్తూ ఇంతటితో ముక్తాయం చేస్తాను. హరి ఓం తత్సత్.